హలో గాయస్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. యాక్చువల్గా నాకు ఇవాళ ఎపిసోడ్ చూస్తే ఇదేం కర్మరా బాబు అనిపించింది. మణికంఠ వల్ల నాగార్జున గారు గేమ్లోకి దిగిపోయి ఆయన ఎక్కడ హట్ అయిపోయి ట్రామా అయిపోయి మళ్ళీ ఎమోషనల్గా నన్ను కార్నర్ చేశాడని అంటాడేమో అని చెప్పి ఈయన భయపడిపోయి ఆయన స్వింగ్లోకి ఈయన వచ్చేసాడు. హౌస్ మేట్స్ అంతా కనుక మణికంఠని టార్గెట్ చేసి అన్నాయింగ్ సెల్ఫిష్ అంటూ చెప్పబోతుంటే నాగార్జున సార్ ఒక దశలో ఇంకా మణికంఠ ఎమోషనల్ అవుతున్నాడని చెప్పి అతని మీద ఇంకేమి వేయడానికి వీల్లేదని కూడా చెప్పేసి అంటే సీరియస్గా గేమ్ ఆడమ్మా నీళ్ళు ఫైర్ చూడలేదు అంటే ఫైర్ అంటే ఏంటి సార్ అంటారు. దెబ్బకి నాగార్జున సార్ అవాక్ అవుతారు. ఎపిసోడ్లోకి వెళ్తే నాగార్జున గారు డాన్స్ చేస్తారు. తర్వాత ఆడియన్స్లో కూర్చున్న వాళ్ళని పలకరిస్తారు అనమాట, ఎలా ఉన్నారు అది ఇది. మీకు ఒక అతన్ని పలకరించి మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అని అడుగుతారు. విష్ణుప్రియ అండ్ యష్మి అన్నట్టుగా చెప్తారు. అంటే లేడీసేనా అంటే జెంట్స్లో ఎవరు లేరా అన్నట్టు జోకేస్తారనమాట. ఆయన కూడా నాగార్జున సార్కి ఒక కాంప్లిమెంట్ ఇస్తారు. సార్ మీరు శివ అప్పటి నుంచి వస్తున్నాం అలాగే ఉన్నారు సార్ అని. థ్యాంక్ యూ అయితే ఇంకా హౌస్లోకి వెళ్దాం ఏం జరుగుతుందో చూద్దాం అంటారనమాట. అందరికీ ఎలా ఉన్నారు అని అందరిని అడుగుతారు. అందరూ బాగున్నారంటూ ఒక హార్ట్ సింబల్ అయితే చూపిస్తారు. అందరూ అరుస్తారు అంటే అందరూ కూర్చోండి అంటారు. మన మెగా కెప్టెన్ మాత్రం నుంచోవాలంటారు. కంగ్రాట్స్ చెప్తారు, చాలా బాగా ఆడావు అండ్ స్టోర్ రూమ్లోకి వెళ్ళమంటారు. నైనికాని బ్యాండ్స్ అవి వస్తాయి, బ్రేస్లెట్ అవి. సో పృథ్వీ చేత పెట్టిస్తారనమాట. పృథ్వీ నువ్వు కూడా చాలా బాగా ఆడావు నబీల్, ఇంకా ముందుంది నీకు అసలైన క్రోకడైల్ ఫెస్టివల్ అన్నట్టు అంటారనమాట. ఇటువైపు పృథ్వీనేమో నీకు ఎక్కడ స్పేస్ ఇవ్వాలో తెలియట్లేదు, అప్పుడప్పుడు అక్షరాలకి స్పేస్ ఇవ్వాలి, అమ్మాయిలకి స్పేస్ ఇవ్వాలంటే ఒక జోక్ వేస్తారనమాట. విష్ణుప్రియ విలనిజం నవ్వు ఉంటుంది కదా, అది వేసేస్తుంది. అరే రే 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 అంటుంటారు. నాగార్జున గారు కమీడియన్ లేకపోవడంతో విష్ణుప్రియనే కంటిన్యూ చేస్తున్నారు అనమాట. అదైతే అందరికీ అర్థమైపోయింది ఈ పాటికే. ఇంకా విష్ణుప్రియ వెళ్ళిపోయే టైం కూడా వచ్చింది, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్లో చాలామంది కమీడియన్స్ ఉన్నారు కదా. ఇక విష్ణుప్రియని వదిలేస్తే బెటర్ నాగార్జున గారు. మణికంఠను మాత్రం యాక్షన్ రూమ్లోకి వచ్చి అంటే మణికంఠ ఒక లుక్ ఇస్తాడు ఇలాగా నాగార్జున గారిని. ఓ మళ్ళీ ఏం పడుతున్నారు అన్నట్టు, ఏంటి కంగారు పడుతున్నావా, నిన్ను చూసి కంగారు పడాలయ్యా అన్నట్టు అంటారు. అక్కడ టిష్యూస్ కనిపిస్తున్నాయా మనకంటే నీకు 8 minutes టైం ఇస్తాను, నువ్వు ఎంత ఆడవాలనుకుంటే అంత ఏడ్చేయి, ఈ రోజు నుంచి నో మోర్ క్రయింగ్ అన్నట్టు అంటారనమాట. సార్ నాకు ఏడుపు రావట్లేదు సార్, పోయింది సార్ అంటాడు. ఇదే అసలైన హైలైట్ జోకు. నాగార్జున సార్ ఆడమంటే నాకు ఇప్పుడు ఏడుపు రావట్లేదు సార్, పోయింది సార్, అది ఒక సిచ్యువేషన్గా అలా రావాలి. స్పాట్లో పెట్టి ఏడవలేను సార్ అంటే నువ్వు అందరినీ స్పాట్లో పెట్టి ఏడుస్తున్నావు కదా, నువ్వు చేసేది అదే కదా అన్నట్టు అంటారు నాగార్జున గారు. సో నాకు ఒక్కోసారి ఏంటో సార్ ఇలానే జరుగుతుంటే నేను బాగా నవ్వాను అనుకోండి, నెక్స్ట్ ఏడ్చే సిచ్యువేషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఈ వారం నీకు అన్యాయం జరిగింది కదా, జరగకపోయినా జరిగిందని ఫీల్ అవుతావు కదా, దాన్ని గుర్తు తెచ్చుకునేడు అన్నట్టు. తర్వాత రియలైజ్ అయింది సార్, ఫస్ట్ ఏమో నాకు ఆ మూమెంట్లో అలా అనిపించింది, తర్వాత ఆలోచిస్తే అరే వాళ్ళ పర్స్పెక్టివ్లో కూడా మనం ఆలోచించాలి కదా, మందే కాదు అన్నట్టు. అదే మణికంఠతో తప్పు జరుగుతుంది ఎప్పుడు, అదే తనకు తానే ఒప్పేసుకున్నాడు చూసారా. ఫస్ట్ అసలు తన ప్రాబ్లమే ఫస్ట్, ఎవరు గుర్తురారు తనకి. స్లోగా అదొక బ్రెయిన్ అనమాట, అదొక సైకి ఏమంటారు అపరిచితుడు బ్రెయిన్. సో మెల్లగా కూర్చొని కంట్రోల్ చేసుకున్న తర్వాత అప్పుడు గుర్తొస్తారే నేను ఒక షోలో ఉన్నాను, నాదే ముఖ్యం కాదు, నా గేమే ముఖ్యం కాదు, పక్కన వాళ్ళు కూడా ఇంపార్టెంటే కదా, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకోవాలి కదా, నాకు సపోర్ట్ అన్నట్టు అప్పుడు స్లోగా ఎక్కుతుంది బ్రెయిన్కి. ఇంకప్పుడు ఏం చేయాలి, ఇంకా ఎమోషనల్గా ఆడేసుకుంటాడు. ఇక ఏడ్చేసి సీత నాకు ఇష్టం రా, సీత అందుకే నేను ఫీల్ అయ్యాను రా అన్నట్టుగా చెప్తాడనమాట. దాన్ని ఎలా కూల్ చేయాలి, ఆ ఎమోషనల్గా అయిపోతే ఆడియన్స్కి ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుంది. సో సాఫ్ట్ కార్నర్ వచ్చిన తర్వాత నా తప్పేమీ లేదు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తారు. అవతల వాళ్ళు ఇంత హంగామా చేసిన తర్వాత ఎందుకు వింటారు అవతల వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళు విలన్లాగే బిహేవ్ చేస్తారు. నువ్వు అసలు చెప్పకు, ఎందుకు అరిచావు అది ఇదని. సీత చూసారా విలన్ అయిపోయింది ఇప్పుడు, అలా ఆ విధంగా బిహేవ్ చేస్తారు. అసలు తప్పు ఎవరి దగ్గర ఉంది, మణికంఠ దగ్గర ఉంది, కానీ విలన్ అయింది సీత. సో ఆ విధంగా అనమాట. ఫస్ట్ ఏమో అరిచేసి ఆ తర్వాత ఏమో స్లోగా కంట్రోల్ అయ్యి వాళ్ళ మీద ఏదో ఎఫెక్షన్ ఉన్నట్టు ఎమోషన్ ఉన్నట్టు చూపించడం మనకంట ఇదనమాట స్ట్రాటజీ. అది అర్థమైపోయింది నాగార్జున గారు. తర్వాత అమ్మ నీకు నేను కనుక ప్రోమో రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా నా ప్రోమో రివ్యూ చూసుండకపోతే చూడండి, నేను చెప్పిందే జరిగింది అక్షరాలు. ఇక్కడ ఏమైంది, నాగార్జున సార్ అతను అక్కడ కూర్చోబెట్టిందే అసలు విషయం చెప్పడానికి. ఏంటి, నువ్వు ప్రియాని ఏమని పిలుస్తుంది ప్రియా నిన్ను అంటే, కన్నా నాన్న బుజ్జి అంట సార్. అంటే కన్నా ఒకవేళ ప్రియా వచ్చి కన్నా నువ్వు అసలు ఇక్కడికి రాకు యూఎస్, ఇంకా అక్కడే ఉండిపో అంటే ఏమవుతావు అంటే, సార్ అలా అనకండి సార్, నాకు భయం వేస్తుంది సార్, ఏమైంది సార్ అన్నట్టుగా నాకు ఏడుపు వచ్చేస్తుంది సార్ అని ఇంకా టిష్యూతో తుడిచేసుకుంటాడు. అప్పుడు నాగార్జున సార్ అసలు విషయం చెప్తారనమాట. నీకు విషయం చెప్పాలి మణికంఠ, ఏంటమ్మా అంటే నీకు వచ్చిన ఫుడ్ మీ ఆవిడ చేసి పంపలేదు, రాహుల్ దగ్గర నుంచి, అది ఎవరో ఫ్రెండ్ ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చింది అని చెప్తారు.
అర్థమైందా? బిగ్ బాస్ క్లియర్‌గా అక్కడ చెప్తాడు. నిఖిల్ వాళ్ళ అమ్మగారి చేతి వంట, ఇటువైపు వచ్చేసరికి ప్రియా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చింది అని చెప్తారు. ప్రియా వచ్చేసింది యూఎస్ నుంచి, ఇక్కడ మణికంఠ కోసం ఆహ్, ప్రమో ప్రమోషన్ చేస్తుంది. లేతే ఏమంటారు ఆహ్, ఇది సపోర్ట్ చేస్తుంది మణికంఠ, ఇవేవి చెప్పలేదు. ఆయన అన్నీ అతిగా ఊహించుకున్నాడు. వాళ్ళ ఆవిడ అక్కడే ఉంది. సో, వీళ్ళిద్దరికి గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె సపోర్ట్ అయితే చేయదు. కానీ వాళ్ళ ఆవిడ నుంచి మెసేజ్ అయితే వచ్చింది అనేది ఉంటుంది. ఒక ఫ్రెండ్లీ మెసేజ్ అయితే పంపించడంలో తప్పేం లేదు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నా కూడా ఫ్రెండ్లీ మెసేజ్ తప్పేం లేదు కదా. సో, ఆ విధంగా మెసేజ్ వచ్చిందంటే ఈయన వలవల ఏడ్చేసి, సార్ ఆ మెసేజ్ చూపించండి సార్ అంటే అది కుదరదు కదా. అది ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి. ఆ ప్రాసెస్లో ఇతనికి రాలేదు మెసేజ్ చూపించమని. సో, నాగార్జున గారు ఇగ్నోర్ చేస్తారు. ఇంకా అతను కూడా ఎక్కువ ఏమి అడగడు. సో, ప్రియా ఈజ్ నాట్ విత్ మీ అయితే అని చెప్పి కొంచెం ఏడుస్తాడు, ఎమోషనల్ అవుతాడు. ఏమనుకుంటాడో తెలియదు ఇక్కడ ఇంత ఎమోషనల్ అవుతా అంటే పర్సనల్ ఇష్యూ షోకి వస్తే సాల్వ్ అయిపోద్ది అనుకుంటాడా, అక్కడికి వెళ్ళి సాల్వ్ చేసుకోవాలా ఏంటో అదంతా బయట పెట్టేసి జనాల ద్వారా వాళ్ళ ఆవిడని సాధిద్దాం అనుకుంటున్నాడా ఏంటో. నాకు ఇక్కడ ప్రాబ్లమ్ ఇష్యూ అర్థమైంది కానీ సొల్యూషన్ ఎలా ఎతుకుతున్నాడో అర్థం కావట్లేదు. ఇది టోటలీ రాంగ్. అసలు షోకి వచ్చేసి మా ఆవిడ నాతో లేదా ఇలా నాగార్జున సార్ని అడిగితే ఏం చేస్తాడు. ఒక షో ప్రాబ్లంలో ఉన్నప్పుడు షోకి వచ్చాడు, అది సార్ట్ అవుట్ చేసుకోకుండా. సో, ఇంకా అది దాన్ని పక్కన పెట్టి ఆడాలి. అది లేకుండా ఎమోషన్స్ అందరికీ ఉంటాయి. వాడు కంట్రోల్ చేసుకున్నవాడే ఆటలో ముందుకెళ్తాడు. కన్నీళ్ళు పెట్టుకోవడానికి మాత్రం కారణాలు ఎతుక్కొని తవ్వేసుకొని ఆలోచించేసి అతిగా చేసేసి చేయొద్దు అన్నట్టుగా నాగార్జున సార్ చెప్తున్నారు. కసిగా ఆడేయ, ఎందుకు మాట్లాడితే ఏడుస్తావు అన్నట్టుగా కొంచెం మోటివేషన్ అయితే ఇస్తారు అనమాట. సో, ఇదే లాస్ట్ టీర్ అవ్వాలి నీకు, ఒక రోల్ తీసి నీ పక్కన పెట్టుకో, నువ్వు అది చూసినప్పుడు నీకు గుర్తు రావాలి, అన్నీ గుర్తొస్తుంది. ఆ టిష్యూ రోల్ నా పక్కన ఎందుకు ఉందో అప్పుడు నువ్వు ఏడవు అనమాట అన్నట్టు అంటారు. ఈ మీ నాగార్జున సార్ ఒకవైపు చెప్తే మరికంటే ఇంకో వైపు ఆలోచిస్తాడు. వలవల ఏడ్ చేస్తూ పక్కన టిష్యూ పేపర్ పెట్టి తుడుచుకుంటాడు చూసేలోపు అలా కూడా వాడేసుకుంటాడు. మళ్ళీ ఏమవుతుందో చెప్పాలి, చూసి చెప్పాలన్నమాట. సరే బాబు ఇంకా నువ్వు ఇటు వచ్చాయి అన్నట్టుగా అంటారు. టిష్యూ రోల్ అయితే ఇంకో విధంగా వాడకుండా ఉంటే చాలు, ఆయన ఫాలో అవుతాడని అనుకుందాం. అండ్ వచ్చి కూర్చుంటా ఉంటే విష్ణుప్రియ దోలనోరు కదా, నవ్వవయ్య బాబు అని పాట పాడతామంటే ఎవరు ఇప్పుడు పాట పాడిందంటే విష్ణుప్రియ సార్ అంటది. విష్ణుప్రియ అంటే ఏడిపించేసి నువ్వు నవ్వయ్య బాబు అని పాట పాడతావు అంటే, సార్ నేను ఏడిపించలేదు సార్, మనీనే అందరిని నేర్పిస్తాడు చెప్పింది. అయితే మణికంఠ అందరిని నేర్పిస్తాడా అంటే, కాదు సార్ ఏంటో అప్పుడప్పుడు నాకంటే చైల్డిష్ సార్, ఒక్కోసారి ఏమో ఏంటో మెనీ పర్సనాలిటీస్ ఉన్నాయి సార్ మనీలో అంటే, అయితే మనీ కదనమాట మినీ అనమాట అంటారు నాగార్జున సార్. ఇక్కడ నుంచి మనం మెనీ అనే పిలుద్దాం అన్నట్టు అంటారు. నాకు ఆయన పేరు తెలిసాక అర్థమైంది సార్, ఆయన పేరు చాలా పెద్దది అన్నట్టుగా చింతపట్ల అని చెప్పి స్టార్ట్ చేస్తుంది. నబీల్ పూర్తి చేస్తాడు. అబ్బో చాలా పెద్దది ఉంది, నాకు తెలియదు. మొత్తానికి 4-5 పేర్లు ఉంటాయి కదా, అలాగే 4-5 పర్సనాలిటీస్ ఉన్నాయి అన్నట్టు విష్ణుప్రియ చెప్తుంది అక్కడ. విష్ణుప్రియ మళ్ళీ స్టోర్ రూమ్కి వెళ్ళమ్మా అడిగావు కదా అన్నట్టుగా అంటాడు అనమాట. నాకు ఓకే అంటది. ఇది అడిగింది ఎందుకంటే డైరెక్ట్ ఎక్కడైనా కనిపిద్దాం అని అనుకుంటున్నాను నేను. ఎక్కడైనా కనిపిద్దాం, ఎలాగైనా జనాలకు కనిపించలేదు అంటున్నారు కదా. కానీ నైన్గా ఇదే లాస్ట్ డే కాబట్టి ఓకే, నైన్గా వచ్చేసి ఒక మిర్రర్స్ తీసుకొస్తుంది. సార్ అక్కడ ఎన్ని అద్దాలు ఉన్నాయో చెప్పమ్మా అంటారు. డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఒక్కొక్కళ్ళు 2 తీసుకొని వాటి మీద అభిప్రాయం చెప్పాలి అంటారు. నాగార్జున సార్ దగ్గరేమో అందరు ఫొటోస్తో నాకు బోర్డు పెడతారు. సో, గుర్తుపెట్టుకోండి, వైల్డ్ కార్డ్స్ వచ్చే టైం వచ్చేసింది. ఇవాళే లాస్ట్ డే, మీరు వైల్డ్ కార్డ్స్ లేకుండా ఓపెన్ అప్ అవ్వాలి. తర్వాత ఇంకా మీరు ఖచ్చితంగా ఓపెన్ అప్ అవ్వాల్సిందే, సేఫ్ గేమ్ ఆడకూడదు అన్నట్టుగా చెప్తారనమాట. ఇటువైపు ప్రేరణ వచ్చేసి, సార్ ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందు మేము యునైటెడ్గా ఉండాలి, ఇప్పుడు కొట్టుకోమని ఇలా ఇస్తే ఎలా సార్ అన్నట్టు అంటే, మీరు ఓపెన్ అప్ అయ్యి మీ గురించి మీరు తెలుసుకోండి అమ్మా, అదే ముఖ్యం అన్నట్టుగా అంటారు. సో, ప్రేరణ నువ్వే స్టార్ట్ చేసాయంటే, సార్ రాష్ట్రాన్ని నేనే స్టార్ట్ చేశాను సార్ అంటే, ఎప్పుడు నువ్వేనమ్మా, నువ్వే మాకు ప్రేరణ అంటారు లేచి. ఇంకా ప్రేరణ అగ్గిరాజేయడం ముందుంటుంది కదా, ఓపెన్గా చెప్పడంలో అండ్ మణికంఠ మీద దూసుకొచ్చేయడంలో ముందుంటుంది ప్రేరణ. అలాగే సోనియా అండ్ నిఖిల్ వాళ్ళ గ్రూప్ గేమ్ని కూడా ఎక్స్పోజ్ చేసింది. ఫస్ట్ హ్యాండ్ రేస్ చేసింది ప్రేరణ అని కదా ఆ టైంలో. సో, మొదలెట్టింది ప్రేరణ. మణికంఠకి వెరీ అన్యాయంగా ఇచ్చిందనమాట. సరే ఎప్పుడైనా వేరే వాళ్ళు బాధలో ఉన్నా, వేరే వాళ్ళు ఇదిలో ఉన్న గురించి తాను ఆలోచించుకుంటూ అంటాడు. వాళ్ళకు కూడా ఒక షోల్డర్ ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే నువ్వు కొంచెం లోలో ఉన్న, అప్సెట్లో ఉన్న, వాళ్ళు నీ షోల్డర్ ఇచ్చి నిన్ను కంట్రోల్లో చేస్తున్నారు కదా. మన పప్పీ టాస్క్లో కూడా అసలు అంత అందరూ సీరియస్గా ఆడుతున్న టైంలో అఫ్కోర్స్ వాడు కొంచెం ఫీల్ అయ్యాడు. బట్ స్టిల్ అక్కడ అంత ఇష్యూ చేయాల్సిన పని లేదు అన్నట్టుగా చెప్పింది ప్రేరణ.
నాకు కొంచెం అన్యాయంగా అనిపించింది. కైలాస్ అనేదేమో సీతకి ఇస్తుంది అనమాట. మొన్న సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ టాస్క్లో ఒకళ్ళని తీసేయాలి గేమ్ ఓడిపోయినప్పుడు అన్నప్పుడు నన్ను ఎందుకు తీయలేదు, తన్ను ఎందుకు తీశారు అన్నట్టుగా ఫీల్ అయింది. అంటే ప్రయాణాన్ని ఎందుకు తీయలేదు, నన్ను ఎందుకు తీశారని సీత ఫీల్ అయింది కదా దాని గురించి. సో మేబీ ఇది కొంచెం జలసి ఉండడం వల్ల అలా చేసింది, అలా అన్నేమో అని నాకు అనిపించిందని ప్రేరణ అంది. సీత వచ్చేసి సార్ అది జలసి కాదు సార్, నేను నా గేమ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్న దాంట్లో ప్రేరణ కంటే నేను ఎందులో ఇది అన్నట్టుగా అడిగాను. అలా అయితే విష్ణుని కూడా కంపేర్ చేసి ఏ పారామీటర్స్లో నన్ను సెలెక్ట్ చేశారు వాళ్ళని కాకుండా అని విష్ణుతో కూడా కంపేర్ చేసుకొని అడిగాను. సో అది కేవలం నా గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికే కానీ వాళ్ళు ఎలా ఆలోచించాలని తెలుసుకోవడానికే కానీ ఇది జలసీతో చేసింది కాదు సార్ అని చెప్పింది సీత. చాలా మిస్టేక్స్ చేసింది ఇక్కడ. ముందు ముందు దరువేస్తారు, చూస్తూ ఉండండి. ఇక్కడ మళ్ళీ నాగార్జున సార్ పర్మిషన్ అడుగుతారు, మనీకంట నీతో మాట్లాడాలి ఇప్పుడు ఓకేనా అంటే ఓకే సార్ ఎప్పుడైనా ఓకే సార్ అంటే నువ్వు నైన్కానేమో ఏం ఆడట్లేదు, బెడ్లోనే దూరుతూ ఉంటుంది ఎప్పుడు చూసినా, ఇంట్లోకి రావట్లేదు అని చెప్పావు కదా, మరి నువ్వు చేస్తుంది ఏంటి ఏంటనే సార్ నేను ఆ రోజు ఒక్కరోజు అలా చేశాను సార్, లెటర్ మిస్ అయిందని బాధలో ఉన్నాను, నేను స్వెటర్ కప్పుకొని అక్కడ పడుకున్నానని చెప్తుంటే చీఫ్ సెలక్షన్ అప్పుడు ఎక్కడున్నావు బాబు అంటే బెడ్రూమ్లో సార్ అంటే మరి నువ్వు దాని గురించి నేను మాట్లాడేది అన్నట్టుగా నాగార్జున సార్ అంటారు. సార్ ఆ అమ్మాయిని నామినేట్ చేశాక నీ తప్పులు ఒప్పేసుకున్నట్టు మళ్ళీ యాక్ట్ చేసేస్తాడు. రామం వచ్చేస్తాడు మా పరిస్థితిలో. సార్ ఆ అమ్మాయిని నామినేట్ చేసి నేను అదే తప్పు చేశాను నా కర్మ సార్ అన్నట్టు చెప్తాడు అనమాట. ఇటువైపు సీత బాడీ లాంగ్వేజ్తో నీకు ప్రాబ్లం ఏంటి అంటే సార్ సీత కొంచెం అదే నామినేషన్స్ అప్పుడు కొంచెం తను చెప్పిన పాయింట్స్ని తను ఇమిటేట్ చేసినట్టుగా చెప్తుంది కదా. సో అప్పుడు బాడీ లాంగ్వేజ్ మార్చు అంటూ ఉంటాడు కదా, బాడీ లాంగ్వేజ్ వద్దు అంటూ ఉంటాడు. నేను నీ బాడీ లాంగ్వేజ్ చెప్పట్లేదు, నా బాడీ లాంగ్వేజ్లో నేను చెప్తున్నాను, నువ్వేమన్నావో ఆ పాయింట్స్ చెప్తున్నాను అన్నట్టుగా సీత అంటది. సో ఆ ఇష్యూ అనమాట. సో మనకంటే అంటే నాకు కొంచెం ఎక్కిరిచ్చినట్టు అనిపించింది సార్ అని నాగార్జున సార్ చెప్తాడు. అందరూ ఎక్కిరిచ్చినట్టు ఏముంది అన్నట్టుగా నబీల్ నీకేమన్నా అనిపించిందా అంటే మణికంఠని ఇమిటేట్ చేసినట్టుగా అనిపించింది లైట్గా, అంతే తప్ప ఎక్కిరిసినట్టుగా ఏమి లేదన్నట్టుగా. అంటే నాగార్జున సార్ ఒక మంచి పాయింట్ అడుగుతాడు, నువ్వు గనక తను ఎక్కిరించినట్టు ఫీల్ అయితే మళ్ళీ నువ్వెందుకు సారీ చెప్పి సార్ట్ అవుట్ చేసుకున్నాను అన్నావు కదా ఇందాక, ఎందుకు సార్ట్ అవుట్ చేసుకున్నావు అంటే సరే నాకు ఎవరితో అయినా ఇలా గొడవ పెట్టుకుంటే గిచ్చిగిచ్చి అంటే ఏంటో గిచ్చిగిచ్చి అవుతుంటే సార్ అందుకే సార్ట్ అవుట్ చేసేసుకుంటాను అన్నట్టు. ఇక్కడ విష్ణుప్రియ నవ్వు చూడాలి, ఏమి యాక్షన్ చేస్తున్నావు అసలు నువ్వు అన్నట్టు. అసలు మనకు అనిపించింది వాళ్ళకి అనిపిస్తుంది, ఏముంది అందులో. సీత సార్ కెన్ ఐ టాక్ అని చెప్పి ఇక మొదలెడుతుంది అనమాట. సార్ ఏంటో సార్ ఇన్సల్ట్ ఏమో లౌడ్గా తీసుకుంటాడు, ఏమన్నా సపోర్ట్ మనం ఇస్తే అది సైలెంట్గా తీసుకుంటాడు సార్, చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నాడు. ఎన్నో బాధలు ఉన్నాయి, తన ఫ్యామిలీ ఇష్యూస్ ఓపెన్గా చెప్పుకోవడం మాకు ఉన్నాయి సార్, మేము ఎప్పుడు చెప్పుకోలేదు, కానీ మేము మనీకి సపోర్ట్ ఇవ్వడానికి కేటాయించిన టైం గేమ్ ఆటాడు కేటాయించలేదు సార్, అంత సపోర్ట్ ఇస్తున్నాం అందరం, అది మాత్రం సైలెంట్గా తీసుకుంటాడు. మేము ఏదైనా మాతో ఏమైనా ఇష్యూ వస్తే వెంటనే రివర్స్ అయిపోయి చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాడు సార్ మా మీద, అది మాత్రం లౌడ్గా చేస్తున్నాడు, ఏదో మాదే తప్పని మా వైపు వేలు చూపించి చేస్తున్నాడు సార్ అన్నట్టుగా సీత మాత్రం మొత్తం చెప్పేస్తుంది అనమాట. సీతకు చెప్తాడు మణికంఠ, నేను సారీ కూడా చెప్తానన్నా, అందరిని కూర్చోబెట్టి సారీ చెప్తాను, నువ్వే వద్దన్నావు అంట. నాగార్జున సార్ అంటారు, సారీ ఎందుకు చెప్తానన్నావు సార్, తను ఫీల్ అయింది సార్ అంటే నీకు బాధ వచ్చింది కాబట్టి అరిచేస్తావు, తను ఫీల్ అయింది కాబట్టి సారీ చెప్పేస్తావా అంటే సార్ అప్పుడు నాకు ఎందుకు బాధ వచ్చిందంటే ఆమె నన్ను గేమ్లో ఆడించుకోమంటే నాకు సపోర్ట్ చేయమంటే చేయలేదు సార్, కానీ వేరే ఫ్రెండ్ అని అంటే నైనికాకి సపోర్ట్ ఇచ్చింది, సో అందుకని నాకు ఇటువైపు చూస్తే పప్పి కూడా వెళ్ళిపోయింది, సో ఆ బాధలో నేను అరిచేశాను, తర్వాత తను ఫీల్ అయిందని తెలిసి సారీ చెప్పడానికి వచ్చాను. అసలు ఎంతవరకు కరెక్ట్, అసలు ఏంటో ఆర్గ్యుమెంట్ చేస్తాడు, తన వైపు నుంచే ఆలోచించాలంటాడు. అసలు పక్కన వాళ్ళని అనే రైట్ నీకు ఎవరిచ్చారు, పక్కన అమ్మాయిని నీ ఫ్రెండ్ కాదు, నీకు సపోర్ట్ చేయమని ఎందుకు అడిగావు, అసలు అడగడమే తప్పు, పైపొచ్చి ఆ అమ్మాయిని తిట్టడమే తప్పు, మళ్ళీ ఆ అమ్మాయి ఫీల్ అయిందని సారీ చెప్పాను, లేకపోతే లేదన్నట్టు మాట్లాడడం ఇంకో తప్పు. సీత తగులుకొని ప్రతిసారి ఇదే అవుతుంది సార్, తనకి సపోర్ట్ ఏమో ఇస్తున్నాం కానీ అది సైలెంట్గా తీసుకుంటున్నాడు, ఏదో మేమేదో అనేసామన్నట్టుగా లౌడ్గా ఇన్సల్ట్ అయితే చేస్తున్నాడు అనమాట, మేమేదో కార్నర్ చేసామని ప్రొజెక్ట్ చేస్తున్నాడు సార్ అంటే సీత ఒక కరెక్షను, మీరు కార్నర్ చేస్తున్నారని మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేస్తున్నాడంట ఏంటో. నబీల్ అడుగుతారు, నబీల్ సార్ నేను తప్పు చేశాను ఆల్రెడీ చెప్పాను సార్ సీత విషయంలో అంటే థ్యాంక్ యూ హౌస్ అంటే ఉద్దేశంలో ఏంటంటే థ్యాంక్ యూ హౌస్ నన్ను కార్నర్ చేసినందుకు అని చెప్పాడంట. నబీల్ చెప్తాడు, సరే మనకంటే ఓ పని చేయి, నీకు ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అని అడిగితే విష్ణుప్రియ అండ్ నబీల్ అంట. ఒకప్పుడు నిఖిల్ అనేవాడు, సరే విష్ణుప్రియ అని లేపుతారనమాట. విష్ణుప్రియ మరి మనకంట చెప్పినట్టు మీరు మనకంట కార్నర్ చేశారని అడిగితే అస్సలు లేదు సార్,
అందరు నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇంత ప్రేమిచ్చారు, ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. నువ్వెందుకు వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు? వాళ్ళ కోసం కూడా నువ్వు టైం తీసుకో. వాళ్ళ ఎమోషన్స్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఇవ్వు. అండ్ ప్రతీదీ నీ గురించే ఆలోచించాలి. నీ ఎమోషన్సే వాళ్ళు పట్టించుకోవాలంటే కుదరదు కదా! వాళ్ళకంటూ వాళ్ళ ఎమోషన్స్ ఉంటాయి కదా! నేనింతే ఆవేశంలో మాట్లాడేయాలి, నేను కక్కేయాలి అన్నట్టుగా కొంచెం సర్కాసిజంగా మాట్లాడుతూ ఉంటది విష్ణు. విష్ణు నువ్వు ఇమిటేట్ చేయకూడదు" అంటారు నాగార్జున గారు. "నువ్వు అలా ఎలా ఇమిటేట్ చేస్తావు? అది మంచిది" విష్ణు మైండ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అంటారనమాట. అంటే మనకంటే ఇష్టం లేదు. సీతను కూడా అదే అంటాడు కదా నామినేషన్స్‌లో. సో, అదే ఇక్కడ చెప్తారనమాట. "నువ్వేమన్నా పృథ్వీ అనుకున్నావా ఇక్కడ? ఇక్కడ ఉంది మణికంఠ" అది ఇది అన్నట్టు కొంచెం జోక్‌గా మాట్లాడి, "సరే అమ్మ కూర్చో" అంటారు. అర్జున్ సార్ అక్కడ బోర్డ్‌లో ఆయన ఫేస్ మీద రెడ్ అదే స్ప్రేతో క్రాస్ చేసి "నువ్వు నీ ఆడడం నీ స్ట్రాటజీ అయితే అది ఇక్కడ వర్కౌట్ కాదు" అన్నట్టుగా చెప్తారనమాట. "సార్ నేను ఆడవట్లేదు సార్. అది నా స్ట్రాటజీ కాదు సార్. ఇప్పుడిప్పుడే నన్ను అందరూ ఆడిపించుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే అందరితో అటాచ్ అవుతున్నాను సార్. ఇక్కడ హౌస్‌లో చాలా లేట్‌గా అటాచ్ అయ్యాను అందరితో. వీళ్ళు ఇక్కడ ఆడిపించుకోను అన్న తర్వాత అక్కడ పృథ్వీ కూడా తీసేసిన తర్వాత నాకు కొంచెం ఎమోషన్స్ ఇదయ్యి" అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. "మరి నీ వయసు ఎంత అంటే 29 అంటే చిన్న పిల్లల్లాగా ఆడిపించుకుంటారు. ఇప్పుడే ఆడిపించుకుంటున్నారు. ఇలా మాట్లాడతావేంటయ్యా? జస్ట్ బికాజ్ ప్రియా నిన్ను జూనియర్ అని పిలుస్తుందని నువ్వేమి జూనియర్ అయిపోవు. నువ్వు కొంచెం మెచ్యూర్డ్‌గా ఆలోచించు" అంటారు. ప్రియ వచ్చి "నారాయణ స్వామి" అది ఇది అనుకుంటా సెల్ఫిష్ అనేది మనకంటే వచ్చి, "నేను ఆల్రెడీ అతనికి చెప్పాను సార్. చీఫ్ టాస్క్‌లో కానీ మొన్న మిడ్ వీక్ సడన్‌గా ఇంట్లో నుంచి ఒకళ్ళు వెళ్ళిపోయారు. నామినేట్ అయినోళ్ళు, ఎలిమినేట్ అయినోళ్ళు వాళ్ళ ఎమోషన్స్‌లో వాళ్ళుంటే అవేమి పట్టించుకోకుండా అందరిని హౌస్ అందరిని పిలిచి అతని డెసిషన్ మేకింగ్ మీద మీటింగ్ పెట్టి ఇప్పుడు అతని మీద అటెన్షన్ కోసమే ప్రయత్నిస్తుంటాడు. ఓన్లీ అతను అని చెప్పి వేరే ఎవరు లేరన్నట్టు బిహేవ్ చేస్తాడు సార్. అందుకే ఇచ్చాను" నా తనకు తాను ఇచ్చుకుంటే నాగార్జున సార్ "అమ్మ విష్ణుప్రియ అలాంటివి కుదరవమ్మా, ఎవరికైనా ఇవ్వంటే" నిఖిల్‌కి ఇస్తది. నిఖిల్‌కి ఇచ్చి "సార్ అన్నా ఎందుకంటే తను చీఫ్‌గా ఉన్నప్పుడు చాలా బర్డెన్ ఫీల్ అయిపోయాడు సార్. నేనేం చేశాను నన్ను గుర్తించలేదు. ఎప్పుడైతే చీఫ్ నుంచి దిగిపోయాడో అప్పుడు నాకంటే చిన్న పిల్లోడిలా బిహేవ్ చేస్తున్నాడు. ఆ చీఫ్‌గా ఉన్న టైంలో నేను అన్నాగా ఫీల్ అయ్యాను సార్" అంటే, చీఫ్ నుంచి దిగిపోయాక లేదంటే సోనియా వెళ్ళిపోయాక నాగార్జున గారు పనిచేస్తారు. ఇంకా తెలిసిందే కదా! ఇటువైపు ఎవరు మన నిఖిల్ వచ్చేసి "సార్ మళ్ళీ ఏంటి" అంటాడనమాట. ఇటువైపు విష్ణుప్రియనేమో "ఎందుకమ్మా నవ్వుతున్నావు? నీకు నాకు అది తెలీదు సార్. అదేంటో సోనియా గురించి మాట్లాడితే నాకు తెలీదు సార్" అంటది కదా! "మరి ఎందుకమ్మా నవ్వుతున్నావు? తెలియనప్పుడు" అది ఇది అని నవ్వుతది. విష్ణుప్రియ "లాఫ్టర్ ఈజ్ గుడ్ థెరపీ ఫర్ ఎవ్రీవన్" అంటారనమాట. "కానీ మాకు ఇది కాదమ్మా, మాకు ఫైర్ కావాలి" అంటే అక్కడ రియాక్షన్ ఎలా ఇస్తదని విష్ణుప్రియ ఫ్యాన్స్ అందరూ ఉగ్గపట్టుకొని వెయిట్ చేస్తుంటే విష్ణుప్రియ చెప్పిన మాట ఇని అందరికీ అదనమాట విషయం. ఏం చెప్పిందంటే, "సార్ అది ఎలా ఉంటుంది సార్" అని చెప్పింది. సార్‌కి నాగార్జున సార్ పాస్ అయిపోయారు. పాస్ ఉంటుంది కదా! పాస్ బటన్ ఆ టైప్‌లో అయిపోయారనమాట. "సార్ కళామ తల్లి ముద్దు బిడ్డకి ఫైర్ అంటే తెలీదా" అంటే, "సార్ స్వింగ్ జరా వస్తే ఆ ఫైర్ వస్తది సార్" అంటే. అలాంటి ఫైర్లు తెలుసు మేడం గారికి. మిగతా "సరేనమ్మ నీ ఇష్టం" అని దండం పెట్టేస్తాడు. ఎందుకంటే ఆయన ఏం చెప్పలేడు ఇంకా. విడమర్చి ఏం చెబుతాడు, "నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోమ్మ తల్లి. నువ్వైతే ఆటలోకి రా" అన్నట్టుగా చెప్పేసి నబీల్ వచ్చేసి ఎనాయంగానే విష్ణుప్రియకి ఇస్తాడు. "మొన్న కాంతార పేరు క్లాన్‌కి సరిగ్గా అచ్చి రాలేదు. అందుకే మనం అన్నీ ఓడిపోతున్నాం. శక్తి అని క్లాన్‌కి నేనే శక్తి అని పేరు పెట్టాను. అది పొద్దున్నుంచి జపం చేసి పెట్టానని" చెప్పిందంట. ప్రేరణ చెప్తది. సో, దానివల్లే అన్ని విజయాలు వాళ్ళకే వస్తున్నాయి. మనం ఏం చేద్దాం అంటే కాంతార మార్చేద్దాం అది ఇది అన్నట్టుగా మాట్లాడుతది. మరి కరెక్టే ప్లాంటరీ ఏంటి ఎమోషన్స్ అవి ఇవి మాట్లాడుతది కదా అని నాగార్జున సార్ అంటారు. "కోపపడితే లివర్ ఖరాబ్ అయిద్ది" అది ఇది అంటే, "సార్ నిజమే సార్. కోపం పడితే బ్లడ్ కెమిస్ట్రీ మారిపోయి" అది ఇది అంటది. ఈ లాంగ్వేజ్ ఎక్కడి నుంచిదమ్మా అందరూ బిత్తరపోయి చూస్తా ఉంటారు. నాగార్జున సార్ "కరెక్టే ఇచ్చావు నువ్వు. ఎన్నాయింగ్ విష్ణుకి కరెక్టే" అన్నట్టు చెప్తారు. విష్ణుప్రియకి స్ట్రాంగ్‌గా ఏమన్నా ఫైర్ ఇద్దామన్నా ఇంక ఫైర్ అంటే ఏంటి సార్ అనేటప్పటికి ఏం చెప్పాలో తెలియక బెత్తరపోతున్నాడు నాగార్జున సార్. "సార్ 6థ్ కదా నీ లక్కీ నంబరు. అప్పుడన్నా కొంచెం చీఫ్ అవుతావా" అన్నట్టుగా అంటే, సీత పడిన టెన్షన్ చూసి 9కి పోస్ట్‌పోన్ చేసిందంట. అప్పుడు దాకా ఏముంటదా? ఆయనేమో స్ట్రాంగ్ ఆడమని చెప్పలేడు. స్ట్రాంగ్ అంటే ఏంటి సార్ అని మళ్ళీ అడుగుతుందేమో అని భయం. అందుకని ఏం చెప్పాడంటే, "అమ్మ 6థ్‌లోనే ఉంచమ్మా" అని చెప్పి టాపిక్ మార్చేశాడు. మళ్ళీ "సార్ నేను ఆడలేను సార్" అని ఫేస్ టు ఫేస్ చెప్పిందనుకో పరువు ఎక్కడ పెట్టుకోవాలి? బిగ్ బాస్ కూర్చొనిక ఎదురెదురు కూర్చొని నవ్వుకోవాలనమాట. ఆ టైప్ అయిపోద్ది. ఎందుకొచ్చింది కదిలించడం ఏమని అని చెప్పి పక్కకెళ్ళిపోయాడు. ఇటువైపు నబీల్ వచ్చేసి జలస్ అనేది యష్మికి ఇచ్చాడు. చూసాం కదా ప్రోమోలో. "సార్ నేను చీఫ్ అయినప్పుడు వెంటనే వచ్చి కంగ్రాచులేట్ చేయకుండా హాఫ్ అన్ అవర్ వరకు ఏడుస్తానే కూర్చుంది సార్. అఫ్కోర్స్ నాకు తెలుసు పృథ్వీ చాలా క్లోజ్ అని. బట్ స్టిల్ కొంచెం ముందు వచ్చి కంగ్రాచులేట్ చేసుంటే నాకు చాలా బాగుండేది. నాకు ఎందుకో ఆ టైంలో జలస్ అని ఫీల్ అయ్యాను సార్" అన్నట్టు చెప్తాడు. ఇక్కడ కొంచెం యష్మి ఓవర్ అటెన్షన్ చూపిస్తుంది ఈ పృథ్వీకి తెలిసిందే కదా!
అదేమంటే ఏదేదో మాట్లాడుతది. అసలు సోనియా ప్లేస్ అయితే ఆక్రమించడానికి ట్రై చేసింది. ఆల్మోస్ట్ సక్సీడ్ అయింది. కానీ ఆమె గేమ్ వదిలేసింది ఇక్కడ. ఇండివిడ్యువల్‌గా ఆడినప్పుడు ఎంత బాగా ఆడేదో, డెసిషన్స్ కూడా చాలా బాగా తీసుకునేది. ఇక్కడ వీళ్ళతో ఎప్పుడైతే కలిసిందో ఇంకా నిఖిల్, పృథ్వీ జపం చేస్తుంది. మరీ పృథ్వీతో కూర్చోవడం, ఆ హగ్గింగ్, సోనియా లేని లోటైతే తీర్చేస్తుంది. సో, ఇక్కడ ఎందుకమ్మా ఏడ్చావు అన్నట్టుగా అంటే, నాకు ఇంగ్లీష్ రాలేదని ఏడ్చాను సార్. యాక్చువల్‌గా ఇంగ్లీష్ రాలేదనా, పృథ్వీ గెలవలేదనా అంటారు. డైరెక్ట్‌గా అడుగుతారు. ఇక్కడన్నా సార్ పృథ్వీ గెలవాలని కూడా ఉంది. ఎందుకంటే మేమిద్దరం చీఫ్ కంటెండర్ల కోసం గొడవ పడి ఒకళ్ళనొకళ్ళు నెగిటివ్ చేసుకొని మరీ తిట్టుకున్నాము. అలాంటిది పృథ్వీ వచ్చిన తర్వాత పృథ్వీ గెలవకపోయేటప్పటికి అది కూడా ఉంది సార్. ఇంకో విషయం ఏంటంటే నాకు ఐకి, యామ్‌కి మధ్యలో స్పేస్ ఉంటది అనే ఇంగ్లీష్ కూడా తెలియలేదు సార్. అందుకే నాకు అసలు మన ఇంగ్లీష్ టీచర్ ఎవరు, ఏంటిది ఈ మాత్రం కూడా తెలీదా బేసిక్ అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యాను సార్. అంటే నాగార్జున సార్ మళ్ళీ పనిచేస్తారు. అంతేనా, ప్రేరణ సపోర్ట్ చేయలేదని ఫీల్ అయ్యావా, ప్రేరణ అన్యాయం చేసిందని అంటే, అవును సార్, అవును సార్, అలా కూడా చెప్పింది సార్ నా దగ్గర కూర్చొని ప్రేరణ అంటది. యష్మి అంటది అనమాట. నాకు అక్కడ యాక్చువల్గా ఇంగ్లీష్ అంతగా రాదు. అప్పుడు ప్రేరణ సంచాలకుగా ఉంటే ఎలా సార్, ప్రేరణ ఏం చెప్పిందంటే అక్కడ ఇంగ్లీష్ రావాలి, అదే బేసిక్, ఆ ఇంగ్లీష్ కూడా రాదా అన్నట్టుగా చెప్పింది. అక్కడ నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఒకవేళ నేను కనుక ఇలాంటి గేమ్స్, ఇంగ్లీష్ గేమ్స్ ఆడుతూ ఉంటే ప్రేరణని మాత్రం సంచాలకంగా పెట్టద్దు బిగ్ బాస్ అని చెప్పాను. అంటే అక్కడ ప్రేరణ తప్ప, లేకపోతే త్వరగా గంట కొట్టమన్న నిఖిల్‌ది తప్ప అని మళ్ళీ అడుగుతారు. ఒకళ్ళ మీద ఎందుకంటే వాళ్ళు గొడవపడి చావాలి ఇక్కడ. సో, నిఖిల్ వచ్చేసి అక్కడ కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాం సార్. అక్కడ స్పేస్ ఉంటది అది ఇదని నాకు అంత తట్టలేదు సార్. ఫాస్ట్‌గా చేసేస్తే వాడు చీఫ్ అయిపోతాడు అన్న క్యూరియాసిటీలో ఉండి మొత్తం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అలా అయిపోయింది సార్ అన్నట్టు చెప్తారనమాట. ఓకే అని కన్విన్స్ అవుతాడు నాగార్జున సార్. నాగార్జున సార్ మిస్ యూ మగలే అంటారనమాట. అంటే వాళ్ళ నాన్నగారు దాంతో లెటర్ రాస్తారు కదా! సో, మమ్మీ అని చెప్పి ఏడుస్తూ ఉంటది. ఇటువైపు వీళ్ళు ఓదారుస్తారు. మళ్ళీ వస్తే మళ్ళీ అమ్ము అంటారనమాట. మళ్ళీ ఏడుస్తూ ఉంటది. మళ్ళీ వెనక్కెళ్ళి పప్పా అని చెప్పి ఏడుస్తూ ఉంటది. ప్రేరణ మేకప్ సెట్ చేస్తది. మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం ఏమైంది అమ్ము అంటదనమాట. అంటే మళ్ళీ ఏడవడానికి ట్రై చేస్తది. ప్రేరణ జోకేస్తది. సార్ ఒక్క నిమిషం సార్ అని చెప్పి టచ్ అప్ ఇస్తూ ఉంటది అలాగా. మళ్ళీ అదే టీయర్స్ క్లీన్ చేయమని. యు ఆర్ సో క్యూట్ సార్ అండ్ విష్ణు అంటే పృథ్వీ కాదండి, పృథ్వీ ఈజ్ హార్ట్ సార్ అంట. అనాయింగ్ తీసుకెళ్ళి మనకంటే ఇస్తుంది తెలిసిందే కదా. ఒక్కోసారి టాస్క్ మీద తనకే క్లారిటీ ఉండదు. ఇంకా పక్కన వాళ్ళని అంటాడు మీ క్లారిటీ లేదు అది ఇది అని చెప్పి. అండ్ ఆల్సో తన్ని ఎంత బాగా చూసుకుంటామో, ఎంత సపోర్ట్ చేస్తామో, కానీ తను వచ్చేసి చాలా రప్చర్ చేస్తుంటాడు. మొత్తం గొడవ గొడవ పెట్టుకుంటాడు. అప్పుడు మాకు అనిపిస్తుంది ఇతని గురించా మనం అంతా స్ట్రెస్ తీసుకొని తనకి అంత సపోర్ట్ ఇచ్చాము అన్నట్టుగా ఎన్నా ఫీల్ అవుతాము అని యష్మి చెప్తుంది. సో, యష్మి వచ్చేసి ప్రేరణకి సెల్ఫిష్ ఇస్తది. ఇది టూ సెల్ఫిష్ యష్మి ఇక్కడ. చాలా కన్నింగ్‌గా బిహేవ్ చేసింది ఇక్కడ. ఈళ్ళతో ఫ్రెండ్‌షిప్ అని పూసుకుంటుంది కాకుండా ఇంకా ఆమె ఎమోషన్‌గా లేదని ఆమెనేస్తుంది. ఏం చెప్తుందంటే ఈ మధ్య గేమ్ అని చెప్పి ఎమోషన్స్ పక్కన పెట్టేస్తుంది. అండ్ ఆల్సో యాస్ ఎ ఫ్రెండ్ నాకది కొంచెం సెల్ఫిష్‌గా ఆలోచిస్తుందేమో అని అనిపిస్తుంది. ఒక చిన్న చిప్స్ అండ్ జ్యూస్ మ్యాటర్ దగ్గర నా హార్ట్ బ్రేక్ చేసిందండి. అదేంటో తెలీదు. మొత్తం మళ్ళీ డిస్కషన్‌లో మొదలుపెడతారు చూడాలి. నాగార్జున సార్ వచ్చి ఫుల్ సపోర్ట్ ఇచ్చేసారు. బూస్టప్ అంటే బూస్టప్. ప్రేరణ చాలా బాగా ఆడుతుంది. సూపర్ ప్రేరణ. నీ ఒపీనియన్ ఏమో యష్మి అది. మాకైతే ప్రేరణ సూపర్. గేమ్ సూపర్‌గా ఆడుతున్నావు. సంచాలకుగా అయితే సూపర్‌గా చేశావు. నీకు తిరుగులేదన్నట్టు చెప్తారు. సార్ నేను 1 వీక్ 4 వీక్స్ నుంచి ఎదురు చూస్తున్నా. నా గురించి ఏమైనా స్పెషల్‌గా చెప్తారేమో అంటే, నాగార్జున సార్ నువ్వు స్పెషల్‌గా ఆడితే ఖచ్చితంగా స్పెషల్‌గా చెప్తానమ్మా అన్నారు. చాలా బాగా ఆడింది సార్ అంటే, యష్మి అంటది ఆ గేమ్ బాగా ఆడుతుంది. నేను అగ్రీ చేస్తున్నాను అన్నట్టు అంటది. ఇంకేంటమ్మా నువ్వు క్లారిటీ తెచ్చుకో యష్మి. నువ్వు సోనియా ప్లేస్‌లోకి వెళ్ళిపోయి సోనియా చేసిన తప్పే చేస్తూ ఇదివరకు సోనియా ఉన్నప్పుడు సోనియాని క్వెషన్ చేసావు. ఇప్పుడు అదే ప్లేస్‌కి నువ్వు వెళ్ళిపోయావు. ఇది ఎంతవరకు కరెక్టు? సో, నువ్వు అనుకోకుండా చూసిన లెటర్‌లో అంటే వాళ్ళ నాన్నగారు పంపించిన లెటర్‌లో 76 వర్డ్స్ ఉన్నాయి. నేను నీకు అందులో కొన్ని వర్డ్స్ చెప్తాను అన్నట్టుగా ఫస్ట్ 2 వర్డ్స్ ఏమో హాయ్ అమ్ము, లాస్ట్ వర్డ్ ఏమో మిస్ యూ మగలై అని చెప్తాడు. సార్ నన్ను ప్రైజ్ చేయడం మా నాన్నగారు ఫస్ట్ టైం సార్. నేను ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పలేదు. ఈ షో ద్వారా చెప్తున్నాను ఐ లవ్ యూ పప్పా అని చెప్తది. నాట్ లైక్ వారియర్ అన్నారు మీ నాన్నగారు అంటే సార్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. ఇంకా హ్యాపీ అవుతావు ఇంకో 3 వర్డ్స్ చెప్తాను అన్నారు. కానీ ఆ 3 వర్డ్స్ చెప్పాలంటే నువ్వు ఇంతవరకు ఎవ్వరికీ చెప్పను సీక్రెట్ ఒకటి చెప్పాలి అని చెప్పి నాగార్జున సార్ అన్నారు. సరే సార్ నేను ఒక అబద్ధం అయితే చెప్పాను మా ఫ్యామిలీకి. అదేంటంటే నేను అది ఇప్పుడు రివీల్ చేయాలనుకుంటున్నాను. ఈ టాటూ ఏదైతే ఉందో కాలేజ్ డేస్‌లో నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. సో, ఆ అబ్బాయి పేరు నా పేరు స్టార్టింగ్ లెటర్ అని చెప్పి చైనీస్ లాంగ్వేజ్‌లో టాటూ చేయించుకుందంట చేతి మీద చూపిస్తది.
సో, ఎవరో ఒక జాపనీస్ ఫ్రెండ్ వస్తే గాని తెలియలేదు. అది చైనీస్ కాదు. జపనీస్ అని. ఆ జపనీస్‌లో దాని అర్థం వచ్చేసి అసలు అది మీనింగే లేదమ్మా. అది ఫుల్‌నెస్ అని చెప్పుకోవచ్చు కావాలంటే అని చెప్పాడంట. సో, అప్పటి నుంచి ఎవరు అడిగినా దాన్ని అలాగే అబద్ధం చెప్తుందంట ఫుల్‌నెస్ అని చెప్పి. సో, నీ నీ నువ్వు ఊహించుకున్నావు గదా! అదే నీకు తెలిసిన దాంట్లో అందులో ఏవి లెటర్స్ అంటే ఆర్ ఒకటి, ఎస్ ఒకటి అని చెప్తది. ఎందుకంటే నా పేరు రష్మి అని కాలేజ్ డేస్‌లో ఉండేది సార్. సో, దాని పరంగా చూస్తే నాది ఆర్. అంటే ఎస్ అంటే ఏంటి సార్ ఇప్పుడు ఆ పేర్లన్నీ ఎందుకు సార్ అన్నట్టు సో, ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి ఆ 3 వర్డ్స్ ఏంటో తెలుసా అంటే ప్రౌడ్ ఆఫ్ యూ అని ప్రేరణ చెప్పేస్తదనమాట. నాగార్జున సార్ తల కొట్టుకుంటూ ఆ! అవును అంటారనమాట. సార్ నిజంగా నాకు టైటిల్ గెలిచినంత హ్యాపీనెస్ వచ్చింది సార్ అది ఇది అని చెప్తే హి థింక్స్ యువర్ ఎ వారియర్, యువర్ ఎ ఫైటర్ అన్నీ ఇక చెప్తారనమాట. యష్మి ఎమోషనల్ అయిపోయి చాలా థ్యాంక్స్ నన్ను ఇంత ఇదిగా ప్రైజ్ చేస్తారని అనుకోలేదు మా ఫాదరు. ప్రేరణ నువ్వు కన్ఫెషన్ రూమ్‌లోకి రమ్మా అంటే, సార్ నాది అయిపోయింది సార్ అంటది. అయిపోవడం కాదమ్మా నువ్వు ఆ లెటర్స్ ఎలా గెస్ చేసావు అని అడుగుతారు. సార్ ఫాదర్ ఎవరైనా ఐ లవ్ యూ, ప్రౌడ్ ఆఫ్ యూ, యువర్ వారియర్ ఇలాంటివే కదా సార్ అనేది అలా గెస్ చేశాను సార్ అంటే అందరూ పృథ్వీ వీళ్ళందరూ అంటారు ఐయామ్ ఓవర్ ఇంటెలిజెంట్ సార్ అంటారు. అంటారు అంటే నువ్వు విష్ణుప్రియ కంటే ఇంటెలిజెంటా అంటారు. సార్ ఇక్కడ ఇంటెలిజెన్సే లేదు సార్ అంటది విష్ణుప్రియ. ఆ ఇంటెలిజెన్స్‌లో ఐ లేదు సార్ అని పృథ్వీ అంటాడు. కాదు విష్ణుప్రియ ఇంటెలిజెన్స్ లేనట్టు నటిస్తది అని నాగార్జున సార్ అంటారనమాట. పృథ్వీ అవును సార్, అవును సార్ అంటాడు. విష్ణుప్రియ అన్నది అవునన్నావా పృథ్వీ ఇప్పుడు నువ్వు అని చెప్పి నువ్వు నా పక్కన వద్దు అని చెప్పి దూరం జరిగి కూర్చుంటదనమాట. ప్రేరణ కూర్చోమంటారు. ఈ విధంగా కమెడియన్ లేకుండా విష్ణుప్రియతో నెట్టుకొచ్చేస్తున్నారు బిగ్ బాస్ అంతా. సో, ఈ విధంగా కామెడీ జనరేట్ చేయొచ్చని మంచిగా గెస్ చేశారు. రెండో వారంలోనే ఎప్పుడో. ఎందుకంటే వచ్చిన ప్రతి సోనియా ఎన్నో పెద్ద పెద్ద మాటలన్నా కూడా దాన్ని క్యాష్ చేసుకోకుండా వదిలేయడం. సో, తను ఏదో ఇన్నోసెంట్‌గా ప్రొజెక్ట్ అవ్వడం బయట ఇదంతా తీసుకొని తనని ఆట పట్టించడం. సో, ఈ విధంగా కామెడీ నెట్టుకొట్టామని ఇంక బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయాడు. యాక్చువల్‌గా కమెడియన్ లేకుండా బిగ్ బాస్ హౌస్ ఫస్ట్ టైమ్. శేఖర్ భాషని తీసుకొచ్చారు వెళ్ళిపోయాడు. ఇంకెవరు ఉన్నారు అక్కడ కమెడియన్స్ ఆ విధంగా జరుగుతుందనమాట. ఓకే. నిఖిల్ అయితే చెప్తారు ఇప్పుడు. సో, మనకంటే కన్నింగ్ ఇస్తాడనమాట. డే 1 నుంచి తన ఆట, తన ఆలోచన, తన గేమ్ అని ఆలోచించే బిహేవియర్ అయితే తన దగ్గర ఉంది సార్. ఇక్కడ వచ్చింది ఇండివిజువల్ గేమ్ కోసం తనను అర్థం చేసుకోవాలి, తనకు సపోర్ట్ చేయాలి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. లేదు దాని నుంచి కొంచెం బయటికి రా నీ గేమ్ నువ్వు వాడు అని మేము ఎంత పుషప్ చేసినా అది జరగట్లేదు సార్ వాడే ఉంటున్నాడు అన్నట్టు చెప్తాడు. విష్ణుప్రియకి జెలసీ ఇస్తది అంటారు. ఏ విషయంలో బాబు అంటాడు. అంటే ఈ పృథ్వీని కంట్రోల్ చేసే విషయంలో చూపులతోనే కంట్రోల్ చేసేస్తూ ఉంటది. ఎవరితో మాట్లాడనివ్వదు. చాలా జెలస్ ఫీల్ అవుతుంది. మళ్ళీ అడిగితే ఏమీ లేదంటది. ఇంక నాగార్జున సార్ ఓకే బాబు మీ కల్లాన్ ఆడిన ఆటలో 3,00,000 మీరు కాంట్రిబ్యూట్ చేశారు. మీ నుంచి ప్రైజ్ మనీ 3,00,000 యాడ్ అయింది అన్నట్టు చెప్తారు. ఇక వచ్చేసి మనకంటే టాక్సిక్ ఇస్తది. నువ్వు చాలా కనెక్ట్ అయిపోయాను. నీతో సిస్టర్లీ ఫీలింగ్ ఉంది. అసలు ఇంటిని గుర్తు చేస్తున్నావు అది ఇది అన్నాడు సార్. తర్వాత కొన్ని క్లాషెస్ వచ్చాయి. తనకి సపోర్ట్ చేసిన వాళ్ళనే తన ఫ్రెండ్స్ అనుకుంటున్నాడు. సో, తద్వారా రావడంతో నేను టాక్సిక్ అని ఇస్తున్నాను సార్. ఐ ఫీల్ హీఈస్ ఎ టాక్సిక్. ఎన్నాయికి తీసుకోవచ్చు సార్ అంటే, సరే తీసుకోమ్మా అంటాడు. ఎటు వెళ్ళిపోతున్నావు కదా అని ఆఫర్ ఇస్తాడనమాట. సో, ఎన్నాయికి తీసుకెళ్ళి ప్రేరణకి ఇస్తుంది. ఒక్కోసారి కొన్ని కొన్ని మాటలు వదిలేస్తుంది. అది కొంచెం క్రాస్ అవుతాయి. అది కొంచెం అనాయంగా అనిపిస్తాయి. అది తను అనాలని అనదు. అలా అయిపోతాయి అన్నట్టుగా కొంచెం ఆ హింట్ ఆఫ్ టచ్ అయితే అనాయంగా ఉంటుంది అన్నట్టు ఇస్తదనమాట. నాయనిక అలాగే ఉండని చెప్పి నాయనిక ఫేస్ మీద క్రాస్ చేసేస్తారు. చెప్తూ అమ్మా ఏదమ్మా చిన్న ప్యాకెట్ పెద్ద బ్లాస్ట్ ఉన్నావు ఎక్కడ నాకేం కనిపించట్లేదు అంటే, సార్ నాకు టాస్క్ వస్తే నేను పర్ఫామ్ చేస్తాను సార్ అంటే, ఫస్ట్ 2 వీక్స్‌లో ఉన్న నైన్‌కి అస్సలు మాకు కనిపించట్లేదు సార్ అంటే, సార్ నాలో ఇంకా ఆ ఫైర్ ఉంది. నేను ఆడి చూపించుకోగలను అంటే, లేదమ్మా నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావు అంటే, సార్ లాస్ట్ వీక్ అసలు నేను ఓవర్ థింకే చేయలేదు సార్ అంటే, నాగార్జున సార్ అంటే, ఓవర్ థింక్ కాదు అసలు నువ్వేమీ చేయలే అంటే లేదు సార్ చేశాను సార్ ఎదిరించకూడదు కదా ఇంకా ఆయన్ని ఎక్కడ స్కోపే లేదు అన్నట్టుగా చెప్తుంది. స్కోపే లేదు నేను ఏమన్నా చేయడానికంటే కావాలమ్మా తీసుకోవాలి అన్నట్టు చెప్తాడు. చూపించాలి ఫైర్ చూపించాలి అంటాడు. ఇంకేముందులే వెళ్ళిపోతున్నావుగా అని మనసులో ఆయనకు తెలుసు. వైల్డ్ కార్డ్స్ 1 by 1 వస్తున్నారు. మీరు వైల్డ్ కార్డ్ అయితే వాళ్ళని అస్సలు తట్టుకోలేరు అని చెప్పి కూర్చోబెడతారు. ఇంతలాగా నవ్వులు వెళ్ళి బయట ఉంటాయి ఐటమ్స్ తీసుకురా అంటే ఇంతలోకి వర్షం పడుతున్నట్టుంది. నాకు సార్ ఆడియో కొంచెం పెంచండి మాకు వినిపించట్లేదంటే విష్ణుప్రియ చెప్తుంది అనమాట. చెక్ నువ్వు ఇక్కడికి వచ్చే విష్ణుప్రియ ఎందుకు వచ్చింది స్టేజ్ మీదకి వచ్చి నువ్వు మాట్లాడుకో అన్నట్టు చెప్తారు. మీరు రమ్మంటే ఎక్కడికైనా వస్తాను సార్ అంటే, తెలుసు కదా ఇక్కడికి నా దగ్గరికి ఎవరు వస్తారో ఎలిమినేట్ అయిన తర్వాత వస్తారు రా అంటే, అయ్యో నేను రాజా అంటుంది మళ్ళీ విష్ణుప్రియ. నామినేషన్ సేవ్ అనమాట. బాటిల్ని షేక్ చేస్తే రెడ్ ఆర్ గ్రీన్ రావాలి. సో నారాయణ విష్ణుప్రియ నువ్వు స్టార్ట్ చేయమంటే రెడ్ వస్తుంది. సో నాట్ సేవ్. నిఖిల్ సేవ్ అవుతాడు.
సో, పృథ్వీని పిలుస్తారు. పృథ్వీ వచ్చేసి అన్‌ఫెయిత్‌ఫుల్ ఉంటే బాగుండేది సార్ అంటే, ఎవరు ఆ క్యాండిడేట్ అంటే మణికంఠ అంటాడనమాట. ఓహ్! ఈ కోణం గూడా ఉందా మణికంఠలో అంటారు. అంటే సార్ సెల్ఫిష్ తీసుకుంటాను సార్ అంటే తీసుకోమంటాడనమాట. యాక్చువల్‌గా ఏంటంటే మొత్తం మేము తను డేంజర్ జోన్‌లో ఉన్నప్పుడు అక్కడ సోనియా ఎళ్ళిపోయే ఎపిసోడ్‌లో అందరం హౌస్ అంతా కలిసి తనని షేవ్ చేసాం. అది గూడా లేకుండా మొన్న హౌస్ అంతా నన్ను కార్నర్ చేశారన్నట్టుగా మాట్లాడాడు. అది అన్‌ఫెయిత్‌ఫుల్ అనిపించింది సార్ అంటాడు. మణికంఠ ఏదో చెప్పబోతూ సార్ 'నాగార్జున సార్ ఏమన్నా చెప్పుకుంటావా?' అంటే, "లేదు సార్" అని చెప్తాడనమాట మణికంఠ. నోరెత్తకుండా చేస్తారు. ఇటు ఇటు 'నాగార్జున సార్' ఇటు హౌస్ మేట్స్ ఇద్దరు గూడా. ఇది మణికంఠని ఫుల్లుగా ఫైర్‌తో లేపడానికే చేస్తున్నారు. ఆడియన్స్ అంతా చూస్తున్నారు. ఎందుకు ఇటు 'నాగార్జున సార్' కార్నర్ చేసి, ఇటు హౌస్ మేట్స్ కార్నర్ చేసి, 'బిగ్ బాస్' మొత్తానికి మణికంఠని లేపడానికి ఫిక్స్ అయిపోయాడనమాట. అస్ అసలు మణికంఠ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉందంటే, మీరందరూ నన్ను తొక్కేసారు ఇంకేం మాట్లాడాలి నేను అన్నట్టు, వచ్చి రాని వాయిస్‌తో లేదు సార్ అని జెప్పాడు. సో, తర్వాత సీతకి జెలస్ ఇస్తాడనమాట. వై చూసింగ్ మీ అదర్ దెన్ ప్రేరణ అంటదనమాట. ప్రేరణ కంటే నేను ఏం తక్కువ అన్నట్టు ఆ రోజు మాట్లాడింది. నేను గేమ్స్ అదే అన్ని విషయాల్లో తీసేసే విషయంలో క్లాన్ నుంచి. బయట పరిచయాలు కాదు, బిగ్ బాస్‌లో ఏం గాయపడారో అది చూసి చేయాలి అన్నట్టుగా చెప్పారు. నాకు కొంచెం జెలస్ ఫీల్ అయినట్టు అనిపించింది సార్. సో, సీతను అడుగుతారనమాట. "నువ్వు ఈ వారం డెసిషన్స్ అన్నీ కరెక్ట్‌గా తీసుకున్నావా?" అంటే, "లేదు సార్ మణికంఠని, విష్ణుప్రియని నేనే నామినేట్ చేశాను. అలాంటప్పుడు క్లాన్ నుంచి ఎవరినైనా ఒకళ్ళని తీసేయాలి అంటే వాళ్ళని తీసేయడం నాకు నచ్చలేదు. ఆహ్, వాళ్ళు ఉండి వాళ్ళు నిరూపించుకోవాలి కదా! సో, నేనే సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నాను. తర్వాత బిగ్ బాస్ సరిగ్గా ఆలోచించుకొని కారణాలు చెప్పండి అన్నారు. ఎందుకు అనర్హులు అన్నట్టుగా అప్పుడు నేనింకా డెసిషన్ మార్చుకున్నాను. అది రాంగే సార్ అన్నట్టుగా చెప్తదనమాట. అక్కడ చాలా పెద్ద తప్పు చేసింది. అప్పటికప్పుడు డెసిషన్ మార్చుకొని సో, అది పక్కన పెడితే 2 డబుల్ సైడ్ ఫేస్ లాగా అనిపించింది. అది అందరికి కనిపించింది. అది పక్కన పెడితే "నువ్వు ఇంకీ, పాంకీ అనుకుంటా కూడా సెలెక్ట్ చేస్తావుగా అయితే" అని నాగార్జున గారు అన్నారు. ఆ టైంలో నబీలు, ప్రేరణ ఇద్దరు పిచ్చింగ్ చేసుకున్నారు సార్. నబీలేమో డైరెక్ట్‌గా నేను మన ప్లకార్డ్ తీసుకెళ్ళి అక్కడ పెడతాను. ఖచ్చితంగా గెలుస్తాను అన్నట్టు చెప్పాడు. సో, ఆ టైంలో ఇద్దరు బాగా కాన్ఫిడెంట్‌గా ఉండేటప్పటికి ఏం చేయాలో తెలియక ఇంకీ పొంకీ గేమ్ ఆడాను తప్ప వాళ్ళని ఇన్సల్ట్ చేద్దామని కాదు. నబీల్ మరీ కాన్ఫిడెంట్‌గా చెప్పడంతో నబీల్‌ని పంపించాల్సొచ్చింది. నబీలేమో ఓడిపోయాడు. అప్పుడు అనిపించింది ప్రేరణని పంపించినా పోయేదే అని చెప్పి అంటే అవును కదా! మరి నైనికకి గాని, ప్రేరణకి గాని అవకాశం వచ్చేదేమో అని నాగార్జున సార్ అన్నారు. అది నేను అలా ఇంకీ పొంకీ చేయడం తప్పే సార్. కాకపోతే వాళ్ళిద్దరూ స్ట్రాంగ్‌గా ఉన్నారు. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నబీల్‌ని పంపించాను అన్నట్టుగా సీత చెప్తది. కూర్చోమ్మా అంటారు. తర్వాత మణికంఠని లేపుతారు. మణికంఠ స్టార్ట్ చేయమంటే మణికంఠ అంటాడు. సార్ నేను ఎవరిని జడ్జ్ చేసే ప్రాసెస్‌లో లేను సార్. నా థాట్ ప్రాసెస్సే సరిగ్గా లేదు. దిస్ ఈజ్ ఎ గేమ్ మళ్ళీ కార్నర్ అయిపోయిన ఫీలింగ్ అని. టిష్యూ పేపర్ తెచ్చుకోమన్నాను కదంటే ఐయామ్ స్టాపింగ్ మై సెల్ఫ్ అంటే ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు అంటే నథింగ్ సార్ నేను జస్ట్ హర్ట్ అయ్యాను అంతే. దేనికోసం హర్ట్ అంటే నేను ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పి హర్ట్ అయ్యాను అన్నట్టు మళ్ళీ ఎమోషనల్ అవుతా ఉంటాడు. టిష్యూ పేపర్ ఎక్కడ ఉంది తెచ్చుకొని ఆయన అని మళ్ళీ అంటుంటారు. స్టాపింగ్ మై సెల్ఫ్ సార్ అంటే స్టార్ట్ ద గేమ్ అంటారు. వెంటనే స్టార్ట్ చేస్తాడు. సెల్ఫిష్ అనేది తీస్తాడు. సీతకిస్తాడు. తను గేమ్ ఎక్కువ ఆడదాం అనుకుంది సార్. నన్ను ఆటలోంచి సపోర్ట్ చేయకుండా తీసేసింది అన్నట్టుగా చెప్తాడనమాట. అండ్ నువ్వసలు ఎలా సేవ్ అవుతున్నావు ఎవ్రీ వీక్ అన్నట్టుగా మాట్లాడింది. అంటే సీత అంటదనమాట. సార్ నేను ఆ విధంగా అనలేదు సార్. ఫస్ట్ 2 తప్పు. నాగార్జున సార్ అంటారు. అతను ఆడకూడదని ఎలిమినేట్ చేసేసింది గేమ్‌లో నుంచి నువ్వే గదమ్మా! అంటే అవును సార్ అంటే మరి అదే చెప్తున్నాడు. డోంట్ కార్నర్ హిమ్ అంటాడు. అంటే ఇంకా ఈ అమ్మాయి షటప్ అయిపోతది. ఇక్కడ మణికంఠని ఫుల్లుగా కార్నర్ చేస్తారు. బిగ్ బాస్ టీమ్ కూడా కార్నర్ చేశారని ఆడియన్స్‌లో ఎక్కడొచ్చేస్తదో అని ఫుల్లుగా సపోర్ట్ మొదలుపెడతాడు నాగార్జున సారు. సీతనైతే షటప్ చేయించేస్తాడు. సార్ నేను అలా అనలేదు సార్ అంటే, నీ బదులు నేను మాట్లాడుతున్నానయ్యా అంటారు మళ్ళీ. అరగంట ఏమో ఏంటి అన్నాయింగ్ అని చెప్పి ప్రేరణకి ఇస్తాడు. సార్ దానన్నీ ఫాస్ట్‌గా చేసేస్తాను సార్. డెసిషన్స్ అయినా అండ్ చపాతీలు కూడా ఇలా చేసేస్తాను సార్. నేను అర్థం చేసుకోగలను. కానీ నేను అంత ఫాస్ట్‌గా ప్రాసెస్ చేయలేను సార్ అంటే, అవును ఇలా చేసేస్తదని నాగార్జున సార్ అంటే, ప్రేరణ అంటది లేదు సార్ తనకి కుకింగ్‌కి మనకి టైమర్ ఇచ్చారు కదా సార్. సో, దాని ద్వారా ఫాస్ట్‌గా చేయమని చెప్తాను. ఐ కెన్ అండర్‌స్టాండ్ అయినా తను ఎందుకు చెప్పాడు అని అంటారు. ఇంకా హౌస్ మేట్స్ ఇక్కడ భయం ఎత్తిపోతది. ఎందుకంటే, నాగార్జున సార్ కూడా ఇక్కడ సీతని మాట్లాడనివ్వకుండా షటప్ చేసేసి ఇంకా అతని తరపున మాట్లాడుతున్నారు. మేజర్‌గా ఆయన కార్నర్ అయిపోయిన ఫీలింగ్ ఆడియన్స్‌లో తెప్పించకూడదని. సో, మళ్ళీ ఇంకా టర్న్ అయిపోయి ఆ విధంగా మణికంఠ నాగార్జున సార్‌ని కూడా ఆడుకుంటున్నాడు. ఆ విధంగా అయిపోయింది గేమ్ షో. ఎంతవరకు కరెక్ట్ సీత లేసి సెల్ఫిష్ మణికంఠకి ఇవ్వబోతుంటే మణికంఠకి ఇవ్వకూడదు. అక్కడ ఏది ఇవ్వకూడదు మణికంఠకి అని చెప్పి అంటే మణికంఠని అసల ఇంక పట్టించుకోవద్దన్నట్టు. అంటే
అతని స్టేట్ ఆఫ్ మైండ్‌తో గేమ్ అనేది ప్లే చేయిస్తారా? ఏంటనేది నాకు అర్థం కావట్ల. ఇంక అక్కడున్న హౌస్‌మేట్స్ ఏం ఫీల్ అవ్వాలి అంటే, ఇంక మణికంఠ చెప్పిన మాటే వినాలి అన్నట్టు అయిపోతది గదా! నాగార్జున సార్ కూడా ఇక్కడ చాలా తప్పు చేశారు. అంటే ఇక్కడ మణికంఠని ఆ ప్రాసెస్ కంటిన్యూ చేయించాల్సింది. కానీ ఇంకా మణికంఠని ఇది చేయకూడదు అంటే ఏంటి? వాళ్ళు గూడా భయపడ్డారనే గదా! వాళ్ళు గూడా ఆడియన్స్ ఇక్కడ అక్కడ మణికంఠ సైడ్ ఉండి లేసిపోయి ఇదైపోతది, మంచి ఫైర్ అయిపోతది అని ఇది ఇవ్వకుండా చేయాలంటే గేమ్‌నే మార్చేయాలా? ఇంక వేరే సొల్యూషన్ లేదా? వాళ్ళు ఎందుకలా చేశారు? పృథ్వీకి ఇస్తదనమాట. పృథ్వీకిచ్చి సార్ మొన్న ప్రేరణనా నేనా అన్న డిస్కషన్‌లో నన్ను బాగా లోగా మాట్లాడేసి "నువ్వేం చేసావు? అసలు నువ్వేం చేయలేదు" అన్నట్టుగా బాగా హర్ట్ అయ్యే విధంగా మాట్లాడతాడు. అందుకే వాళ్ళని చూజ్ చేసుకోలేకుండా నిన్ను చూజ్ చేసుకున్నావు అన్నట్టుగా చెప్పే రీజన్స్ అంత స్ట్రాంగ్‌గా చెప్తాడనమాట. కొంచెం అన్యాయంగా అనిపించదు సార్ అని పృథ్వీకిస్తాడు. అప్పుడప్పుడు తన వర్డ్స్ గురించి పట్టించుకోవద్దని ఇక్కడ నాగార్జున సార్ జోకేస్తారు. ఏంటంటే అడ్వాన్స్ బదులు ప్రీ మెచ్యూర్డ్ అంటాడు అప్పుడప్పుడు. సార్ ఎడిట్ చేయలేదు సార్ అది ఏదో వచ్చేసింది సార్ అన్నట్టు అందరు నవ్వుతారు. ఈత కూడా ఇక్కడ వదలదు. సార్ నాకు మణికంఠ మీదే ఉంది సార్ ప్రాబ్లమ్ నాతో ఎవ్వరికితో లేదు సార్. నా మనసులో ఉన్నది చెప్పేయాలి సార్ నేను అంటది. ఎందుకంటే నాగార్జున సార్ కూడా ఇక్కడ సీరియస్ అయ్యాడు కదా మరి సీత మీద. బయటకి ఎలా ప్రొజెక్ట్ అవుతుందో ఆమెకి భయం ఉంటుంది. సరే చెప్పేయమ్మా మిర్రర్ తర్వాత ఎవరికైనా ఇవ్వంట. అదేమిటి ఆప్షను ఏంటో. దానికి మణికంఠ బిగ్ బాస్ వాళ్ళ నాగార్జున చేత వీళ్ళ చేతే గేమ్స్ ఆడిస్తున్నాడని చెప్పాలి. సో, ఇక్కడ మణికంఠకి చెప్తుందనమాట. యాక్చువల్‌గా టాస్క్ మొదలుపెట్టినప్పుడు నేను విష్ణుప్రియ ఆడదామనుకున్నాను సార్. ఎందుకంటే విష్ణుప్రియకి నేను నామినేట్ చేశాను. సో, తనని ఎలా అయినా నా స్పీడ్‌నెస్ ఏదైనా దాన్ని గెలిపించడానికి వాడదాము. ఎందుకంటే తనకి నేను నామినేషన్స్‌లో వేసి అన్యాయం చేశానన్న ఫీలింగ్ నాకుంది. సో, నా ఫ్రెండ్‌ని నేను గెలిపించుకోవడానికని ఆడదామనుకున్నాను. ఇంతలోకి నైనిక వచ్చేసి నాకెవరు లేరు ప్లీజ్ నన్ను కూడా జాయిన్ చేసుకోండి అంటే, నైనిక కూడా నా ఫ్రెండే కదా సార్. నేను ఇంక అప్పుడు దాన్ని ట్రయాంగిల్‌గా మార్చాను. ఇంతలోకి తినొచ్చాడు. ఎవరు మణికంఠ వచ్చాడు. మణికంఠ వస్తే నేను అన్నాను ఆల్రెడీ ఇక్కడ మేము ట్రయాంగిల్ ఆడుతున్నాము. సో, నువ్వు ఆదిత్య అన్న దగ్గరికెళ్ళు. ఆదిత్య అన్న కూడా ఆడడానికి రెడీగా ఉన్నారు. ఆదిత్య దగ్గరికి పంపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళలేదంటే సార్. ఆయన్ని కూడా అడిగాను నేను రాలేదని చెప్పారు. సో, ఎందుకు వెళ్ళలేదంటే నా ప్రియారిటీస్ నాకున్నాయి అని చెప్పాడు సార్. ఆయన ప్రియారిటీస్ ఆయనకు ఉన్నప్పుడు నా ప్రియారిటీస్ నాకు ఉంటాయి కదా సార్. నేను నా ఫ్రెండ్స్‌ని గెలిపిద్దామని నేను ఆడదాం అనుకున్నాను. ఎందుకంటే నేను వాళ్ళని నామినేట్ చేశాను. విష్ణుప్రియని నామినేట్ చేశాను. గెలిపిద్దామని నేను సపోర్ట్ ఇద్దామని అనుకున్నాను. నేను చేసిన తప్పేం ఆ పాయింట్‌లో నాకు తను చాలా సెల్ఫిష్ అనిపించాడు. తన గురించి అందరూ ఆలోచించాలి, ఆడాలి అనుకుంటాడేంటి సార్. నా ఫ్రెండ్స్‌ని నేను గెలిపించాలనుకోవడం నా ప్రియారిటీ అవ్వడం తప్పేమి అనిపించలేదు సార్ నాకు అందులో సో, మిర్రర్ ఇప్పుడు ఎవరికి అని అడిగితే ప్రేరణకిస్తది. అప్పుడప్పుడు ప్రేరణ కొంచెం ఓవర్ ఎంతూజియాస్టిక్ అవుతుంది సార్. టాస్క్ సెటప్ చేస్తున్నప్పుడు ఈ టాస్క్ ఏంటి అదిగో పెట్టేస్తున్నారు. ఏమై ఉంటుంది? ఎలా ఆడాలి? ఇలా ముందుగా అవి డిస్కస్ చేస్తున్నట్టుగా బాగా ఓవర్ ఎంతూజియాస్టిక్ అయిపోతుంది. అప్పుడు నాకు కొంచెం అనాయింగ్‌గా అనిపిస్తది సార్. అంటే నాగార్జున సార్ ప్రేరణ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ అంటారు. అది లెటర్ గురించి అన్నట్టు గుర్తు చేస్తారన్నమాట. ఓకే అందరూ కూర్చోండమ్మా. పృథ్వీని లేపుతారు. నీడ్ టు టాక్ విత్ యూ అన్నట్టు మొదటి 3 వారాలు కోపం కంట్రోల్ చేసుకో, అగ్రెషన్ తగ్గించుకో అన్నట్టు నేనే చెప్పాను. నువ్వు చాలా దమ్ముగా ఆడుతున్నావు అది ఇది అని ప్రైజ్ చేస్తారు. ఇప్పుడు నామినేషన్ సేవింగ్ టైం అనమాట. పప్పీస్ ఇస్తారు. పప్పీ సౌండ్ వస్తే యువర్ సేఫ్. సో, ఇక్కడ నబీల్ సేవ్ అవుతాడనమాట. ఓహ్! థ్యాంక్ యూ బిగ్ బాస్ అందరికి థ్యాంక్ యూ చెప్పుకుంటాడు. నన్ను నమ్మి నా వాటని నమ్మి సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ. తెలిసిందే కదా! ఇంకా ఆదిత్యని స్టేజ్ మీదకి పిలుస్తారు. ఎక్స్‌పెక్ట్ చేసావా ఇలా అవుతదని అని అడిగారు. అయితే మిడ్‌నైట్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. శనివారం ఎలిమినేట్ చేస్తారేమో అని అనుకున్నాను అన్నట్టు అన్నాడనమాట. ఇదొక మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ సార్. చాలా బాగుందంటారు. ఇంక అందరూ వస్తారనమాట. అన్న మీరు టీవీలో చాలా బాగున్నారంటే, అంటే బయట బాగున్నానా అని చెప్పి నవ్వుతారు అందరూ. సో, ఆదిత్య వెళ్ళిపోయే ముందు ఒక సీక్రెట్ చెప్పండి. వాళ్ళ ఆదిత్య బర్త్‌డే అంటే అందరూ విష్ చేస్తారనమాట. సో, అక్కడ హగ్, పంచ్ అని చెప్పి ఒక బోర్డ్ మీద ఉంటదనమాట. ఎవరికి హగ్ ఇస్తావు, ఎవరికి పంచ్ ఇస్తావు అన్నట్టు. సో, నబీల్‌కి ఇస్తారనమాట. ఫస్ట్ హగ్ ఏం చెప్తాడంటే, "నువ్వు గెలిస్తే ఓం ఆదిత్య గెలిచినట్టే. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. అంతే డెడికేషన్‌తో ఆడాలి" అని చెప్పి హగ్ ఇస్తారనమాట. ఆ తర్వాత విష్ణుప్రియ చాలా ప్యూరిటీ సార్. అసల రివర్ ఫ్లో అవుతున్నట్టే ఉంటుంది. ఒక్కోసారి ఓవర్ ఫ్లో అవుతుంది. అది కొంచెం చూసుకోవాలి అన్నట్టు హగ్ ఇస్తారనమాట. ఆ తర్వాత ఇటు వచ్చేసి పృథ్వీరాజ్ శెట్టి చాలా బాగా గేమ్ ఆడుతున్నావు. మీరు ఒక వారియర్ లాగా. మీరు ఫస్ట్‌లో ఒకలా ఉండేవాళ్ళు. చేంజెస్ చేసుకోమన్నప్పుడు మీలో ఉన్న చేంజెస్ చూసి నేనే ఆశ్చర్యపోయాను. అంత బాగా ఆడుతున్నారు అని చెప్పి హగ్ ఇస్తాడు. తర్వాత నిఖిల్‌కి ఇస్తాడనమాట. నిఖిల్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఆదిత్య ఎలా ఉండేవాడో మీరు అలా ఆడుతున్నారు. అంత బాగా ఆడుతున్నారు. మీరు అదే స్పిరిట్‌తో ఆడండి అని చెప్పి హగ్ ఇస్తాడు. ఆ తర్వాత ప్రేరణకు కూడా ఇస్తాడు. ప్రేరణ అసలు మీలో ఉన్న ఆ గేమ్ పట్ల ఉన్న హంగర్ చూసి నాకే ఆశ్చర్యం వేసింది. మీరు చాలా బాగా ఆడుతున్నారు. అదే కంటిన్యూ చేయమంటాడు.
ఇటువైపు యష్మికేమో పంచిస్తాడనమాట. పంచిచ్చి ఒక్కోసారి నామినేషన్స్‌లో మీరు కొంచెం ఓవర్‌గా మాట్లాడతారు. అది కంట్రోల్‌లో ఉండాలి అన్నట్టు చెప్తాడనమాట. ఒక్కోసారి బయాస్డ్‌గా ఉంటారు. అంటే నాగార్జున సార్ బయాస్డ్ ఎవరి మీద అంటే, సార్ అది చేంజ్ అవుతూ ఉంటది సార్. 1 వీక్ ఒక్కో వీక్ ఒకళ్ళ మీద అన్నట్టు అన్నీ నవ్వుకుంటారు. ఆ తర్వాత సీతకి ఇస్తాడనమాట. సీత నువ్వు చాలా బాగా ఆడతావు ఫైటర్‌వి. అయితే ఈ మధ్య నీ గేమ్ పక్కన పెట్టేసావు. పాత సీత బ్యాక్ రావాలి అన్నట్టు చెప్పి ఫ్రెండ్లీ పంచ్ అంటూ ఇస్తాడు. ఆ తర్వాత మణికంఠకి ఇస్తారు. నీకు ఆడియన్స్ అంటే నువ్వంటే చాలా ఇష్టం. నాకన్నా నాకు కూడా నువ్వు చాలా ఇష్టము. ఇప్పటి వరకు నీకు ఆడియన్స్ చాలా సపోర్ట్ చేశారు. 1 వీక్ నువ్వు ఆ మెంటల్ ట్రామా, మెంటల్ బ్రేకర్స్ అంతా పక్కన పెట్టేసి నువ్వు ఆట ఆడాలి ఇక నుంచి. నీకు కావాల్సినంత సపోర్ట్ ఆడియన్స్ నీకు ఇచ్చారు. ఇంట్లో ఉన్నోళ్ళు కూడా నీకు చాలా ఎంకరేజ్‌మెంట్ ఇస్తున్నారు. నువ్వు గట్టిగా మణికంఠ అంటే ఏంటో ప్రూవ్ చేయాలి. ఒక టీమ్ పార్టిసిపెంట్ లాగా నువ్వు ఆడితే చూడాలని ఉంది. థ్యాంక్ యూ మణికంఠ, లవ్ యూ అంటారు. ఖచ్చితంగా ఆదిత్య బయటికెళ్ళి 1 డే అంతా గడిపాడంటే ఖచ్చితంగా తనకు ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటది. సో, ఆదిత్య చెప్పిన ప్రతి పాయింట్ బయట చూసినట్టే చెప్తున్నాడు. అది గనుక వీళ్ళు క్యాచ్ చేయగలిగితే చాలా బావుంటది. మెయిన్‌గా విష్ణుప్రియ అండ్ మణికంఠ. సో, ఆదిత్యని పంపించేస్తారనమాట. హ్యాపీ బర్త్‌డే అని చెప్పి పంపించేస్తారు. సో, హౌస్‌లో ఉన్నోళ్ళందరికీ నా హగ్స్ అంటూ నాగార్జున సార్ చెప్తారనమాట. మీకు పంచెస్ ఇవ్వడానికి వైల్డ్ కార్డ్స్ వస్తున్నారంటే, ఏం పర్లేదు సార్ అంటాడు. అందరూ కలిసి అంటారనమాట. ఓకే. ఇప్పుడు హౌస్‌లో ఒక టాస్క్ జరుగుతుంది చూద్దాము అన్నట్టు అంటారనమాట. ఏం లేదు. విప్రో సాఫ్ట్ టచ్ ఫర్ అడ్వర్టైజ్‌మెంట్ టాస్క్ అనమాట. ఆ టవల్స్ ఆ ఫ్రేగ్రెన్స్‌కి సంబంధించి యాడ్ అనమాట. సో, ఆ టవల్స్ వాళ్ళందరూ పంచుకుంటారు హ్యాపీగా. చాలా సాఫ్ట్‌గా ఉంది, ఫ్రేగ్రెన్స్ బాగుందని చెప్పుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ అయితే అయిపోద్ది. ఎపిసోడ్‌లో హైలైట్ ఏంటంటే, ఇవాళ మణికంఠ వచ్చేసి నాగార్జున గారిని ఒక తిప్పాడు. ఇంకా గేమ్ అంతా తన చేతిలో తీసుకున్నట్టు అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు తనని ఇంకా ప్రెషరైజ్ చేసి, ఇంకా అందరూ ఆ మిర్రర్ పెట్టి కారణాలు చెప్తే ఇంకా ఎక్కడ ప్రెషర్ తీసుకొని తనని తను హార్మ్ చేసుకున్నాడు అనుకున్నాడో ఏమో. నాగార్జున సార్ అయితే ఫుల్లు లాస్ట్‌లో అయితే సపోర్ట్ అయితే చేశాడు తన మీద ఏం పడకుండా. కానీ విషయం ఏంటంటే ఇలాంటి మెంటల్ ట్రబుల్ ఉన్నోళ్ళని తేవడం ఎందుకు? వీళ్ళు గేమ్ ఆడించలేక, వాళ్ళు ఆడలేక ఇంత ట్రబుల్ ఎందుకు నాకు అర్థం కాదు. బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే ఇలా కొనసాగింది. మనకి సండే నైట్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అతని మెంటల్ స్టేటస్ ఎలా ఉందో అప్పుడు చూస్తే గానీ తెలీదు. రేపు ఎపిసోడ్‌లో కూడా బానే ఉంటాడు. ఇక మనకి కొంచెం సేపే చూపిస్తారు కాబట్టి మణికంఠ, గంగవ్వ కాంబినేషన్ తలుచుకుంటే నవ్వు ఆగట్లేదు. అసలు వైల్డ్ కార్డ్స్ వస్తే ఒక ఆట ఆడుకుంటారు. ఎందుకంటే అవినాష్, రోహిణి వీళ్ళంతా మంచి కమెడియన్స్ కాబట్టి మణికంఠని బాగా నవ్విస్తారో లేదంటే మణికంఠ వాళ్ళని ఏడిపిస్తారో చూడాలి.